అంటే ఇప్పుడు వాళ్ళ మీద ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులోనే అంటే జీవోలు నకిలీ జీవోలు ఇచ్చారంట. 552, 553, 554, 558 నకిలీ జీవోలు, నకిలీ డాక్యుమెంట్లు అన్ని. 5 నకిలీ జీవోలు రాధాకృష్ణ ఇచ్చాడా? అతని కోసం కూడా జరుగుతున్నటువంటి దీంట్లో బ్రహ్మనాయుడు ఇదొక్కటే కాదు, వినుకొండలో, బ్రాహ్మణపల్లి, జాలలపాలెం 375 ఎకరాలు కబ్జా, ఒకచోట 175 ఎకరాలు కబ్జా, ఏదో ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఏదో ముట్లూరు ఏదో సొసైటీ, రకరకాల పేర్లతో అతను ఎలక్షన్ ముందేమంటాడు, నేను సెంటు భూమి ఆక్రమించినట్టు రుజువు చేసిన రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాడండి మరి? ఆ రోజు చేసినటువంటి సవాళ్ళు అటు కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, వాగు పోరంబోకు, అటవీ పోరంబోకు మొత్తం మింగేశాడు ఈ పోరంబోకు. అంటే ఇతను బ్రహ్మనాయుడు కాదు, ఇతను ఏంటి, ఇతను ఒక బకాసురుడు, భూబకాసురుడు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఆయన చరిత్ర మీకు చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసరికి మూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 375 ఎకరాలు కొన్నట్టు చూపించాడు. వాళ్ళు హైకోర్టులో నడిచింది. హైకోర్టు దాని మీద సర్వే చేయమని ఆదేశించింది. వీళ్ళు పోయి సర్వే చేస్తే రెవెన్యూ శాఖ 175 ఎకరాలు కబ్జా, ప్రభుత్వ భూమి అని తేలింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు బ్రహ్మనాయుడు భూ కబ్జాల మీద అక్కడ ఏం జరిగింది, ఏం ఎంక్వైరీ జరిగింది? ఇంకా ఎంక్వైరీ కూడా మొదలు పెట్టినట్లేరు కదా సార్. అంటే ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీల పథకాన్ని అడ్డం పెట్టుకుని అందరూ దోచినట్టే ఇతను కూడా 1000 కోట్లు మింగాడని